పూజ మనం తల్లిదండ్రులు ఒకప్పుడు బాసం పెట్టుకుని వాళ్ళ తొడ మీద అమ్మాయిని అబ్బాయిని ఇట్లా ఇద్దరుంటే ఇటు పక్కన కూర్చోబెట్టి పూజ చేసేవారు. వాళ్ళకు కూడా నేర్పించడం కోసం. ఇప్పుడు ఎవరన్నా కూర్చుంటున్నారా కింద? లేదండి. లేదు. పిల్లలు కూడా ఆ టైంలో పడుకుంటారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోతారు. 7 o'clock వెళ్ళిపోతారు. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి మళ్ళీ పిల్లలు పడుకుంటారు. టైమే లేదు. అయితే ఈ పూజ దగ్గర మనం ఇద్దరు పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి చేసుకుంటున్నప్పుడు అక్షంతలు ఎందుకు వేస్తున్నావో తెలుసుకోవాలి, పువ్వులు ఎందుకు వేస్తున్నావో తెలుసుకోవాలి, బొట్టు ఎందుకు పెడుతున్నావో తెలుసుకోవాలి, కుంకుమతో మనం హారతి ఎందుకు ఇస్తున్నావో తెలుసుకోవాలి, ప్రసాదాలు ఎందుకు పెడుతున్నావో తెలుసుకోవాలి. మరి ఇవన్నీ పెడితే దేవుడు తింటాడా? లేదండి. అది మామూలుగా తెలియదు వీళ్ళకి. భగవంతుడు స్వీకరిస్తాడు రా. ఎలాగంటే అది చెప్తా, అది కొంచెం చాలా మందికి తెలియాలి కాబట్టి చెప్తా. హారతి అంటే ఆ దివ్య జ్యోతి, దివ్య దర్శనము, మీ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క తేజస్సు, ప్రాణశక్తి ఆ రూపంలో, తేజో రూపంలో ఉంటుంది. ఈ హారతి ఇవ్వడం వల్ల ఈ తేజస్సు, ఆ భగవంతుడి తేజస్సు, అమ్మవారి తేజస్సు, ఏ రూపం అయినా సరే, ఏ దేవుడైనా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యి ఆ హారతి రూపంలో మన కళ్ళకు అద్దుకోవడం వల్ల ఆ దివ్య శక్తి, ఈ లోపట ఉండే ఆ దివ్య ద్వీపం లాంటి శక్తి ఒకటి అవడానికి హారతి ఇస్తాం. హారతికి అర్థం అది. హారతికి అర్థం తెలియదు, అందరూ ఇచ్చేస్తాం 100 మంది. కానీ అర్థం ఏమిటంటే మనలో ఉండే ఆత్మస్వరూపం, హారతిలో ఉండే ఆత్మస్వరూపం లాంటిది ఆ దివ్య అమ్మవారు అయ్యవారు వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు చూసే దృష్టి పడడం వల్ల ఆ తరంగాలు, కిరణాలు ఈ హారతిలో పాస్ అయ్యి ఆ హారతి మన హృదయంలో ఉండేటువంటి ఆత్మ స్వీకరించి మీకు బలం చేకూరుతుంది. అదొక నిదర్శనము. ఆ దివ్య తేజస్సు నిదర్శనం హారతి. ఎంతమందికి తెలుసో మీకే తెలియాలి. చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మందికి ఏంటి, చాలా తక్కువ, అసలు దాని జోలికి పోరు. హారతి తీసుకున్నాం అయిపోయింది. అలాగే బొట్టు ఇక్కడ మధ్యలో పెడతాం, బురుగుటిలో. అక్కడ పసుపుతో చేసి కుంకుమ చేసి పెట్టినప్పుడు ఇక్కడ మరి భృకుటిలో పెట్టడం వల్ల ఆ వేడి, ఉష్ణోగ్రత, తేజస్సు దాన్ని కాపాడుతూ మొహానికి అందం కూడా, బొట్టు పెట్టుకోకపోతే అందం ఉండదు. ఇంత పెద్ద అందమైన మొహానికి అది ఇంకా మహా ఆనందం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదుటివాడి దుష్ట చూపులు మీకేం కావు. మనం అప్పుడప్పుడు వంటలు బాగా వండుకుంటే ఎవరైనా వస్తే దిష్టి తగులుతోని రానివ్వం కిచెన్లో, కాల్సే కర్టెన్ వేస్తాం, అవునా? అది జనరల్. ఇక్కడ బొట్టు ఎదుటివాడి దృష్టి నుంచి చెడు రకమైనటువంటి కిరణాలని అది రాకుండా చేస్తుంది, ఆపుతుంది. బొట్టు అంత గొప్పది, అది తేజోమయం అయిపోతుంది. ఇక్కడ భుకుటి, ఇక్కడ ఆ తేజస్సు ఉంటుంది లైట్ రూపంలో. ఈ షట్చక్రాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకొని ధ్యానం కూడా ఇక్కడే చేస్తారు భృగుటిలో చాలామంది. నాసికాగ్రం మీద కూడా చేస్తారు. అలా చూసి ఇలా కళ్ళు పైకి ఇలా పెట్టేసి చేయడం వల్ల ఆ జ్యోతిని యొక్క ట్రాన్స్మిషన్ స్వీకరించడం. సూర్యోపాసన ఇందాక చెప్పాను చూడండి, ఆ మాదిరిది అనమాట. అది చేసుకుంటే బొట్టు అలా ఉంటుంది, హారతి ఇలా ఉంటుంది. పువ్వులు వేస్తూ ఉంటాం. పువ్వుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మనం. పువ్వులు తెంపుతాం ఇంట్లో, తెంపేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఎలా? నేను నీళ్లు పోస్తున్నాను, నా పువ్వులు నా చెట్టు, నేను కొనుక్కున్నాను మార్కెట్లో, తెంపుతాను, నా ఇష్టం అనుకోకూడదు. దానికి ప్రాణం ఉంటుందిగా, నిన్ను గిల్లితే నొప్పి రాదు. అలాగే అందుకని తెంపే ముందు చెట్టుకు ఒకసారి చెప్తున్నాను, అది చాలా విషయం కాబట్టి చెప్తున్నాను. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ప్లేట్ పట్టుకొని ఒక్కోటి వేసుకొని అన్ని 4-5 రకాలు తెంపుతాంగా, అక్కడికి వెళ్ళిపోయి తెంపే ముందర వృక్షమాతకి దండం పెట్టాలి. అమ్మా, నీ బిడ్డను వేరు చేస్తున్నా, తెంపుతున్నాగా, నీ సన్ను డాటర్ అనుకో, తెంపుతున్నాను. ఎందుకు తెంపుతున్నాను? విశ్వ స్వరూపమైనటువంటి ఆ దేవుడికి నీ కన్న తండ్రి కదా, జగత పితరం వందే కదా, ఆ పువ్వుల్ని ఆ స్వామి పాదాల చెంత తీర్చి నీ బిడ్డకి ధన్యతను చేకూర్చడం కోసం తెంపుతున్నా అమ్మా, నా స్వార్థం లేదు. పర్మిషన్ ఇవ్వు, దండం పెట్టి అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు తెంపాలి. తెంపి ఆ పువ్వులన్నీ తీసుకొని పర్మిషన్ ఇచ్చేసినట్టే. తర్వాత తీసుకుని ఆ పాదాల దగ్గర పెట్టి ఆ ఫోటోను విగ్రహం పెట్టి దండం పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు ఒక జీవిని తన పాదాల దగ్గర చేర్చే ఒక చేష్ట చేశావు, ఒక అవకాశం నీకు నేను ఇచ్చా.
సంతోషంగా ఉండు, నువ్వు చేర్చావు అదొక మంచి పని, నువ్వు కూడా మంచి ఉద్దేశంతో నన్ను కొలుస్తున్నావు అదొక మంచి పని. అది ఇంకోటి పువ్వులు మన వాకింగ్ అని అక్కడికి వెళ్తూ ఉంటాం పొద్దున పూట, ఎవరి ఇళ్ళన్నా కానీ తెంపేస్తాం. అది తప్పు. నీకు పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. ఎలా? నువ్వు నీళ్లు పోయిలా, పెంచలేదు, ఏమి చేయాలి? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి నాక్ చేసి తెలిసిన వాళ్ళ ఇల్లు అయితే నమస్కారం పెట్టి, అమ్మ పువ్వులకి పర్మిషన్ ఇవ్వండి, పూజ చేసుకోవడానికి కొన్ని కావాలమ్మా, మీకు కూడా పుణ్యం ఉంటుందని అడిగి ఆ పువ్వులు పర్మిషన్ తీసుకొని తెంపాలి. మీకు రైట్ లేదు కదా. మన ఇంట్లో పెట్టిన చెట్లకే నువ్వు తెంపడానికి రైట్ లేదు. నేను డబ్బు ఇచ్చానంటే నీకేంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడు కదా. అలాగే టెంకాయలు ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, పసుపు కుంకుమలు. ఈ పువ్వుల్లో ఇదొక విశేషం ఉంది. ఏ మానవుడైతే పర్మిషన్ తీసుకొని చేస్తాడో వాడికి ఖచ్చితంగా భగవంతుడు కృప కలుగుతుంది. ఇంకోటి కూడాను పువ్వులు ఇంకొక లైన్ ఉంది, ఏమిటంటే కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చిన పువ్వులకి ఈ పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కున్నాం. కానీ ఫ్రెష్ పువ్వులు అయి ఉండాలి. 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుతూ ఉంటాం. అసలు దాని అర్థం చెప్పకూడదు, బాగుండదు. తెంపిన తర్వాత దాని లైఫ్ కొంత టైం ఉంటుంది. 2-3 రోజులు 4 రోజులు లైఫ్ ఉంటుందా? అది ఉండదు. మనిషి ఉంటాడా? ఉండరు. కొంచెం దయచేసి అర్థం చేసుకొని ఫ్రిడ్జ్లో పువ్వుల్ని ఫ్రెష్ అనుకోకండి. ఒక అరగంట పావుగంట పెట్టి తీసేసి ఇమీడియట్గా పూజకు వాడండి. 2-3 రోజులంటే అది కరెక్ట్ కాదు. పాచిపోవడం, అన్నం కూడా పాచిపోతుంది, జీవం ఉండదుగా. అవునండి. మరి పువ్వులకి ఎందుకు ఉండదు? వర్తిస్తుంది కదా. అంటే ఇది చిన్న టెక్నిక్. ఇది అర్థం చేసుకుంటే భగవంతుడు కృప అపారంగా మెండుగా దండుగా ఇస్తాడు. ఎందుకు? నువ్వు కరెక్ట్గా ఉన్నావు, దాన్ని గౌరవిస్తున్నావు, దాన్ని నా దరికి తేరుస్తున్నావు అనే విషయం ఉంటుందన్నమాట. ఈ పూజా వ్యవహారంలో మంత్రంతో చెయ్యొచ్చు, యంత్రంతో చేయొచ్చు, పువ్వులతో చేయొచ్చు, నామంతో చెయ్యొచ్చు, మీ ఇష్టం. ఏది చేసినా నదీనాం సాగరోగతి అని అన్ని నదులు వెళ్ళి సాగరం కలిసినట్టుగా ఎవరు ఏ రకంగా పూజ చేసినా భగవంతుడికి అర్పణే. ఆయన పూజ చేస్తే మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. పర్పస్ఫుల్గా కూడా చేయొచ్చు. నాకు ఉద్యోగం కావాలి, దండం పెట్టుకో. ఆరోగ్యం బాగుండాలి, దండం పెట్టుకో. ఆరోగ్యం బాగుండడానికి కూడా కావాలన్నా భగవంతుని అడిగితే తీర్చేస్తాను. ఇంకో టెక్నిక్ కూడా తీర్థంలో టెక్నిక్ ఉంది. మడి నీళ్లు పడతారు కొంతమంది, రకరకాల నీళ్లు పడతారు. పట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసుకున్నప్పుడు ఆ ఉద్ధరిని పక్కన పెట్టి చెయ్యి ఇలా పెట్టాలి. అది ఉంటుంది కదమ్మా, చెంబో గ్లాసో ఏదో ఉంటే దాని మీద పెట్టాలి. పెట్టి అమ్మవారినో అయ్యవారినో నామం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి నాకు భవిష్యత్తునివ్వు, మా కుటుంబంలో అందరినీ బాగుపడేటట్టుగా చెయ్యి, కృప చెయ్యి అని దండం పెట్టి ఆ నామాలో ఏవో చదువుకొని అప్పుడు చెయ్యి తీసిన తర్వాత ఆ తీర్థం తీసుకోవాలి, ఇంట్లో ఇవ్వచ్చు. ఆ నీరు ఎందుకు అంటే నీళ్ళల్లో తేజస్సు ఉంటుంది, నీళ్ళల్లో అగ్ని ఉంటుంది, ఆకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీళ్ళల్లో సర్వం ఉంటుంది. ప్రతి పూజకి నీరు లేకుండా ఉండదు. మనం తాగేది కూడా నీరే. సరే బయటికి వెళ్తే ఇంట్లో నీళ్లు కుదకపోతే బాటిల్ కొనుక్కుంటాం, అది కూడా నీరేగా. అంటే ప్రాణం మనకి అది ఇస్తుంది, అది జనరేట్ చేస్తుంది వాటర్. కానీ ఇక్కడ మంత్రసిద్ధి పొందిన తర్వాత, మంత్రోచ్చారణ చేసిన తర్వాత అది ఎనర్జీ పాస్ అయ్యి ఈ చేతుల్లో చిప్ పాస్ అవుతుంది. నామం చెప్తాంగా, అప్పుడు అది సిద్ధి పొందుతుంది, సిద్ధిస్తుంది. ఆ నీరు మనం తాగితే నీరు కాదు, తీర్థం. అలాంటివి చెయ్యాలి, చిన్న పనే కదా. అందుకోసం గుళ్ళల్లో కూడా దేవుళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఇలా ఏ గుళ్ళోకి వెళ్ళిన ఇదేమిటి, ఈ విశ్వశక్తిని తీసుకోవడం ఈ మధ్యలో టేకింగ్, ఇది గివింగ్. దేవుళ్ళు కూడా తీసుకోవడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అదేం లేదు, భగవంతుడు శక్తిమంతుడే, ఆ రూపం ధరించాడు. నువ్వు మానవ రూపం ధరించో, ఆయన దేవుడు రూపం. ఇంట్లో శక్తి వస్తుంది. ఇక్కడ మీకు సెన్సేషన్ వస్తుంది. ఈధర్లోంచి కాన్సన్ట్రేషన్ చేస్తే స్వీకరించినప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుంది, సెన్సేషన్ వస్తుంది. ప్రాక్టీస్ ఎంతోమంది చేయించాను కాబట్టి చెప్తున్నాను. ఇద్దరిలోంచి తీసుకోవడం, ఇలా ఇవ్వడం. అందుకోసం దేవుళ్ళు ఇలా ఇచ్చినప్పుడు ఇలా సినిమాలలో వాటిలో వెలుతురు వచ్చినట్టు అంటే ఏమిటి, నిజంగా వస్తుంది. అది తమాషా కాదు, రియల్లీ ఇట్స్ కమ్, తప్పకుండా వస్తుంది. ఇలా తీసుకోవడం, ఇవ్వడం, ఇలా కూడా భగవంతుడు ఆశీర్వదిస్తుంటాడు. మన తల్లిదండ్రులు కూడా ఇళ్లలో తల నిమురుతూ ఉంటారు,
ఆశీర్వదిస్తుంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, ఈ 2 చేతుల్లో ఉండే శక్తిని నీకు ఇలా ఇలా సహస్రారంలోంచి బాడీలోకి ప్రవహిస్తుంది. మంచి శక్తి ప్రవహిస్తుంది, తల్లిదండ్రుల యొక్క దీవెన. అది అర్థం చేసుకోవాలి. చాలా విశేషాలు ఉన్నాయి. మళ్ళా ఎప్పుడో వీలున్నట్టు కుదిరినప్పుడు చెప్పుకోవడానికి ఈ తల్లిదండ్రులను గౌరవించే కార్యక్రమం, వాళ్ళ ఆశీర్వచన కార్యక్రమం, భగవంతుడు ఆశీర్వచన కార్యక్రమం, భగవంతుడిని పొందడం ఎలా, కాన్సన్ట్రేషన్ చేయడం ఎలా, సూర్యోపాసన శక్తోపాసన గురించి చెప్పాను నేను. అలా తీసుకోవడం వల్ల మీకు ఆ శక్తి నకసిక పర్యంతం ట్రాన్స్మిట్ అవుతుంది, స్వీకరించబడుతుంది. మీరు వద్దన్న ఎండ కొడుతుందా, చలేస్తుందా, అది వచ్చి చెప్తుందా? లేదండి. అంటే నేచర్లో మన బాడీలో రిసీవింగ్ కెపాసిటీ ఉంది, సెన్సర్స్ ఉన్నాయి. అందుకని ఈ పద్ధతిలో శక్తిని కూడా మీరు స్వీకరించడానికి వీలుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. శక్తోపాసన, సూర్యోపాసన, తేజోపాసన, ఏ దేవుడికైనా శక్తి ఉంటుంది. ఏ దేవుడినైనా పూజ చేసినా మనకు మంచి జరుగుతుంది. ఆ రూపాలు, నీకు ఆ రూపం ఇష్టం, నాకు ఈ రూపం ఇష్టం, ఇంకోరికి ఇంకో రూపం ఇష్టం కదా. ఎంత సింపుల్గా ఉంది. భగవంతులందరికీ శక్తి ఉంటుంది. మనకు శక్తి కావాలి, మనం శక్తిమయం కావాలి. మనకు కూడా కొంత శక్తి ఉంది, దానివల్ల ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం.